హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగింటి పాకశాల. ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఈ చికెన్ ఫ్రై నేను ఎండుమిర్చితో చేశాను. ఈ చికెన్ ఫ్రైని వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేయగలరు. దానికోసం ఫస్ట్ కొన్ని ఎండుమిర్చి తీసుకొని బాగా కడిగి కొన్ని నీళ్లు పోసి 10 మినిట్స్ వరకు ఎండుమిర్చిని నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి కట్ చేసిన ఒక ఆనియన్, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఈ ఆనియన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఈ ఫ్రై అయిన ఆనియన్లోకి యాడ్ చేసి చికెన్ మొత్తం బాగా కలిపి మూత పెట్టాలి. చికెన్ని మనము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చికెన్ ఉడుకుతున్నప్పుడు నానబెట్టుకున్న ఎండుమిర్చి తీసుకొని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటోని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పేసి దీన్ని బాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా ఆవిరి అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ని ఈ చికెన్లోకి యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు చికెన్ని ఉడకనివ్వాలి. ఈ గ్యాప్లో చికెన్ కారం, ఉప్పు అన్నింటిని పీల్చుకొని మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 4 యాలకులు, 4 లవంగాలు తీసుకొని మెత్తని పొడిలా చేసి ఈ చికెన్లో యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా కలిపి ఇంకో 2 మినిట్స్ వరకు చికెన్ని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ కారం అంతా ఉడికిన తర్వాత, చికెన్ అంతా ఉడికిన తర్వాత కొన్ని జీడిపప్పులు తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ జీడిపప్పుల్ని నెయ్యిలో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ రోస్ట్ చేసుకున్న జీడిపప్పుల్ని రెడీ అయిన చికెన్లోకి యాడ్ చేసి మంచిగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై తయారవుతుంది. ఈ చికెన్ ఫ్రైని మనము అన్నంలో తినొచ్చు, చపాతీ, రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.